వైద్య చరిత్రలో మరో అద్భుతం జరిగింది. రైలు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన యువకుడికి కృత్రిమ కాళ్లు అమర్చి సాధారణ జీవితాన్ని అందించారు నిమ్స్ వైద్యులు. వరంగల్ జిల్లా హనుమకొండ దామెర మండలానికి చెందిన గుండెటి రాహుల్ అనే విద్యార్థి రాజస్థాన్లో జరిగిన రైలు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయాడు. 2024 నవంబర్ 2న దీపావళి సెలవుల తర్వాత వరంగల్ నుండి రాజస్థాన్లోని కోటకు తిరిగి వెళ్తుండగా మధ్యప్రదేశ్లోని శ్యామ్గఢ్ వద్ద రాత్రి 12 గంటల సమయంలో దుండగులు అతన్ని రన్నింగ్ ట్రైన్ నుండి తోసివేయడంతో ఈ భయానక సంఘటన జరిగింది. మరో రైలు దాటడంతో రాహుల్ 2 కాళ్లు కోల్పోయాడు. ఈ విషమ పరిస్థితిలో నిమ్స్ వైద్యులు రాహుల్కు కృత్రిమ అవయవాలను అమర్చి అతనికి కొత్త జీవితాన్ని అందించారు. సీఎం సహాయ నిధి ద్వారా 10 లక్షల విలువైన అత్యాధునిక కృత్రిమ అవయవాలను పూర్తిగా ఉచితంగా అందించినట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. ఈ అవయవాలతో రాహుల్ తన చదువును కొనసాగించడంతో పాటు సాధారణ జీవితం గడపగలడని ఆయన పేర్కొన్నారు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన ఆర్థోపెడిక్ వైద్య బృందం చంద్రశేఖర్, ఆసిఫ్, లలిత్, సందీపులను ఆయన అభినందించారు. రాహుల్ కుటుంబ సభ్యులు, నిమ్స్ వైద్యులు, ముఖ్యమంత్రి సహాయ నిధి, గౌరవ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి మరియు నిమ్స్ డైరెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాజస్థాన్లోని కోటలో ఇంటర్ చదువుతున్న రాహుల్ ఈ సహాయంతో తన జీవితాన్ని మళ్లీ సాధారణంగా గడపడానికి అవకాశం పొందాడు.